ఈ పొలం, ఈ ఆస్తి ఇదంతా మందేరా, ఇందులో నేను ఆల్రెడీ బావితో విన్నాను, దాన్ని పూర్తి చేస్తున్నాడు, చక్కగా మరలా వెళ్ళి బావితో అన్నాడు. వాటన్నిటినీ చూచి తండ్రి మరణకాలం సమీపించింది, తండ్రి చనిపోయినాడు. వెంటనే కుమారుడు లేచి నాను చూయించిన ఆ మొదటి పొలం దగ్గరికి వెళ్ళినాడు. జాగ్రత్తగా వినండి. పూడ్చబడిన బావిని తిరిగి తవ్వినాడు. బావిలో నీళ్లు పడగానే ఆ ఊరోళ్ళ గ్రామస్తుల ముందర వచ్చేసి, రే ఈ బావి మాది, ఖాళీ చేయి అన్నారు. వెంటనే చేసేది ఏమి లేక కష్టపడ్డాడు, శ్రమించినాడు, నీళ్లు పడ్డాయి, ప్రయాసపడ్డాడు. ఎంత కష్టపడిన తర్వాత, నీళ్లు పడిన తర్వాత, శ్రమించిన తర్వాత అంత అయిపోయింది అనుకునే సమయానికి శత్రువు వచ్చే మాట అంటే, చేసేది ఏమి లేక ఉట్టి చేతులతో బావిని, నీటిని, కష్టార్జితాన్ని మొత్తాన్ని విడిచిపెట్టి ఇంటికి వచ్చేసింది. సరే అదైపోయింది. మరలా రెండో స్థలానికి వెళ్ళాడు. అక్కడ బావి తవ్వినాడు. అక్కడ కూడా నీళ్లు పడ్డాయి. నీళ్లు పడిన తర్వాత బాగా కష్టపడ్డాడు. నీళ్లు చేరుకున్న సమయానికి, తాగే సమయానికి ఆ గ్రామస్తులు వచ్చి, ఇది మాది, చేసేది ఏమి లేక దాన్ని కూడా విడిచిపెట్టి ఇంటికి వచ్చినాడు. ఇక్కడ వినండి, ఈ రెండు పొలాల్లో ఇలాంటి భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొన్న తర్వాత ఇక ఆ ఊరిని విడిచిపెట్టి, జాగ్రత్త వినాలి, ఇప్పుడు ఇంకొక స్థలానికి వెళ్ళాడు. దాని పేరేంటంటే బెర్షెబా. ఎక్కడికి వెళ్ళాడు? స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. ఇక మాట ఒక్కసారి చదువుతారు చూడండి. ఆదికాండం 26వ అధ్యాయం 23వ వచనం. అక్కడ నుండి బెర్షెబాకు వెళ్ళెను. ఆమేన్ అనండి ఒకసారి గట్టిగా. బెర్షెబాకు కింద ఏమని రాయబడి ఉందమ్మా? ప్రమాణం. ఏమమ్మా? ఎక్కడికి వెళ్ళాడట? ప్రమాణం. అమ్మా ఎక్కడికి వెళ్ళాడు? ప్రమాణం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే ఇప్పటి వరకు ఆ రెండు పొలాల దగ్గర కష్టపడ్డాడే కానీ ఆశీర్వాదం చూడలేదు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడంటే ప్రమాణం అనబడిన ఊరికి వెళ్ళాడు. బెర్షెబా. చూడాలి, వెళ్ళాడా? ఆ రాత్రి దేవుని సన్నిధిలో మోకరించాడు. అక్కడ ఎవరిని చూచినాడు ఇస్సాకు? చెప్పండి అమ్మా, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. ఎక్కడ చూచినాడు? ఇప్పుడు నేను చెప్పినాను కదా, పేరు కొంచెం గట్టిగా మాట్లాడాలి. ఎక్కడ చూచినాడు? 24వ వచనం చూడండి. ఆ రాత్రియే యెహోవా ఏ రాత్రి? ఓడిపోయినాడు, నష్టపడిపోయినాడు, అవమానపరచబడ్డాడు. ఎవరి గుంటలు పూడ్చబడ్డాయి, బావులు పూర్తి చేస్తున్నారు, నీళ్లను లేకుండా తాగనివ్వకుండా చేస్తున్నారు. ఈ పొలాన్ని నీది కాదు మాది అని స్వాధీనపరుచుకున్నారు. శత్రువులు అతన్ని భయంకరంగా హింసించున్నారు. ఇక అదంతా విడిచిపెట్టి బెర్షెబాలో అడుగు పెట్టినాడు. దేవుని సన్నిధిలో అడుగు పెట్టినాడు. ఎవడి ప్రమాణము కలిగిన స్థలంలో అడుగు పెట్టినాడు. ప్రమాణము చేస్తున్న ఆ ప్రాంతంలో అడుగు పెట్టినాడు. ఎప్పుడైతే అక్కడ అడుగు పెట్టినాడో ఆ రాత్రి, స్తోత్రం, హల్లెలూయా, అంటాను, అన్ని రాత్రులు వేరు, ఈ మొదటి రాత్రి నీ జీవితంలో కార్యాలు చేయబోతున్న రాత్రి. ఈ రాత్రి నా దేవుడు నేను చూడబోతున్నాడు. చేతులెత్తి ఆమె చెప్పాలి. నీ పిల్లలను చూడబోతున్నాడు. నీ కష్టార్జితాన్ని చూడబోతున్నాడు. నీ కుటుంబాన్ని చూడబోతున్నాడు. నీ పాడి పంటలను చూడబోతున్నాడు. నీ వ్యాపారాన్ని చూడబోతున్నాడు. చేతులెత్తి ఆమె చెప్పు గట్టిగా. నీ ఉద్యోగాన్ని చూడబోతున్నాడు. నీ పరిచర్యను చూడబోతున్నాడు. నీ పిల్లలను చూడబోతున్నాడు. నీ ఆరోగ్య విషయాన్ని చూడబోతున్నాడు. ఆ రాత్రి నేనంటాను, ఆ రాత్రి పక్కన పెడితే ఈ రాత్రి బెర్షెబాకు వచ్చిన వాగ్దాన సందేశ కూడికకు వచ్చిన రాత్రి, ఈ రాత్రి సన్నిధిలో పాలు పొందుతున్న ఈ రాత్రి. ఇప్పుడు ఆయన ఏమంటాడో తెలుసా? ఆ రాత్రి చదువమ్మా. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అబ్రహాము దేవుడను నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకు. చేతులెత్తి గట్టి ఒక హల్లెలూయా.
బెయేర్షెబాకు రాకముందు ఓడిపోయాడు. బెయేర్షెబాకు రాకముందు పొలముల కష్టపడి తవ్విన బావి నీళ్లు పూడ్చబడ్డాయి. బెయేర్షెబాకు రాకముందు చెమటలు తగ్గినాడు కానీ దానికి ప్రతిఫలము. బెయేర్షెబాకు రాకముందు శరీరం కూలి అయిపోయినట్టుగా పనిచేస్తున్నాడు, దానికి ఏ లాభము. బెయేర్షెబాకు రాకముందు ఎంత ప్రయాసపడ్డా ఆ ప్రయాసకు తగిన ప్రతిఫలము. నేనంటే నీకు మంచి ఉద్యోగం ఉండొచ్చు, మంచి వ్యాపారం ఉండొచ్చు, మంచి చదువు ఉండొచ్చు, మంచి జ్ఞానం ఉండొచ్చు, నీ వెనకాల డబ్బు ఉండొచ్చు, లేకపోతే నువ్వు గొప్ప సేవకుడు అయి ఉండొచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, బెయేర్షెబాకు రాకపోతే నీ జీవితం ఓటమి. బెయేర్షెబాకు రానంతసేపు నష్టం, బెయేర్షెబాకు రానంతసేపు అవమానం, బెయేర్షెబాకు రానంతసేపు ఇస్సాకు తలదించుకున్న పరిస్థితి. ఎప్పుడైతే బెయేర్షెబాకు 23లో వచ్చున్నాడో, 23 అంటే 2023 సంవత్సరం కాదు, 23వ వచనంలో వచ్చున్నాడో 24వ వచనంలో అంటాడు ఆ రాత్రియే. ఎప్పుడో కాదు, బెయేర్షెబాకు వచ్చిన సంవత్సరానికి కాదు, బెయేర్షెబాకు వచ్చిన 4 రోజులకో కాదు, బెయేర్షెబాకు వచ్చిన 2వ రోజు కూడా కాదు, బెయేర్షెబాకు వచ్చిన 1 రోజు పూర్తి కూడా కాదు, బెయేర్షెబాలో అడుగు పెట్టిన ఆ రాత్రియే. స్తోత్రం, హల్లెలూయా. జనవరి నుండి మార్చి వరకు ఎన్ని ఓటమిలైతే నీకు కలిగినాయో, ఈ రాత్రి బెయేర్షెబాలో అడుగు పెట్టిన నీ జీవితంలో ఈ రాత్రే నీ ఓటమిని దేవుడు గెలుపు చేయబోతున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఈ ఓటమిని దేవుడు గెలుపు చేయబోతున్నాడు. ఓడిపోయిన నిన్ను గెలిపించబోతున్నాడు ఆయన. అప్పటి వరకు కష్టపడ్డాడు, ప్రయాసపడ్డాడు, శ్రమించున్నాడు, ఏమంటే చెమటలు కట్టున్నాడు, కుంటతో ఉన్నాడు, బావిలో నీళ్లు పడ్డాయి, నీళ్లు పడగానే సంతోషపడిపోతున్నాడు. అయిపోయింది, ఇక నీళ్లు పడిపోయినాయి, నీళ్లు నాయే, బావి నాయే, పొలం నాదే అనుకున్నాడు. అంత అయిపోయింది. తాగే సమయానికి ఆ గ్రామస్తుడు వచ్చే, పొలం మాది, బావి మాది, నీళ్లు మాయి దేవుడి ఇవన్నీ అనేటప్పటికీ చేసేది ఏమీ లేక ఒంటరిగా మిగిలిపోయి ఇంటికెళ్ళిపోయాడు. ఇక అనుకున్నాడు, నేను ఇక్కడ ఉండడం మంచిది కాదు, నేను ఇక్కడ ఉండి ఎంత కష్టపడినా నా కష్టార్జితం అంత శత్రువు తినేస్తాడు, కాబట్టి నేను ఇక్కడ ఉండకూడదు, నేను ఈ రోజు బయలుదేరి వెళ్ళిపోతున్నానని బయలుదేరినాడు. అక్కడికి బయలుదేరినాడు. నేను అంటాను, నీ ఓటమి గెలుపుగా మారాలనంటే ఇప్పుడు నువ్వు ఉన్న స్థలాన్ని విడిచిపెట్టి